రేపు ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కూడా సిఐటి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ సమ్మె అనేటువంటిది ఎవరో ఒక బోనస్ కోసమో, ఒక వేతన ఒప్పందం కోసమో, ఒక లీవ్ కోసం జరుగుతున్న సమ్మె కాదు. భారతదేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ని రేపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతో తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున ఈ పోరాటాల్లోకి రావాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు కోల్పోతూ ఉన్నాం. స్టాండింగ్ ఆర్డర్స్ చట్టం అనేటువంటి హక్కును కోల్పోతున్న పరిస్థితుంది. కనీస వేతనం అనేటువంటి దానికి సంబంధించి ఎక్కడా కూడా గతంలో ఉన్నటువంటి ట్రాక్టైడ్ ఫార్ములా సూచనలు కూడా చేయకుండా ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అనేటువంటిది 175 రూపాయలు మాత్రమే ఇస్తాము, దానికంటే తక్కువ ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి చాలా పెద్ద కార్మిక వర్గానికి మేలు చేసే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి ఈ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా మొత్తం ఇప్పటికే పారిశ్రామిక కార్మికులందరూ కూడా రేపు సమ్మెకి సిద్ధం అవుతూ ఉన్నారు. పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం కూడా ఈ సమ్మెకి సై అంటూ ఉన్నారు. బ్యాంకు ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు, పోస్టల్ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెలోకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, అదేవిధంగా స్కీమ్ వర్కర్స్తో పాటు హమాలీలు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు, ఇటాటా కార్మికులు, మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొని ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తాము.